పాతికేళ్ల నుండి హనుమాన్ దీక్షతో ప్రతి సంవత్సరం హనుమాన్ మాల వేసుకుంటూ ఇవాళ హనుమాన్ యొక్క శోభాయాత్రను ఘనంగా నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లా వరంగల్ మండలం 3వ డివిజన్ ఆరేపల్లి గ్రామానికి చెందినటువంటి హనుమాన్ భక్తులు. ఆరేపల్లి గ్రామానికి చెందినటువంటి భక్తులే కాకుండా చుట్టూ గ్రామాలకు సంబంధించినటువంటి భక్తులు కూడా వచ్చారు. గ్రామంలో ఉన్నటువంటి మహిళలు అదేవిధంగా గ్రామస్తులందరూ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. ఒక పండుగ వాతావరణం నెలకొంది గ్రామంలో. హనుమాన్ భక్తులను ఏ విధంగా వాళ్ళు దీక్ష చేస్తున్నారు, ఏ విధంగా ఆ దీక్ష కఠినమైనటువంటి దీక్షను అవలంబిస్తున్నారు అనేది పుడమి టీవీ అడిగి తెలుసుకుంటుంది. చెప్పండి, అంటే హనుమాన్ దీక్ష ఎప్పటి నుండి చేస్తున్నారు, అసలు హనుమాన్ దీక్షలో పాటించవలసినటువంటి నియమాలు ఏంటి? జై శ్రీరామ్ స్వామి. హనుమాన్ దీక్ష మండల దీక్ష 41 డేస్ ఉంటుంది. మేము ఈ ఆరేపల్లి గ్రామంలో హనుమాన్ దీక్ష తీసుకోవడం ఇది 10వ సంవత్సరము. అంటే ఇంతకుముందు గురుస్వాములు కూడా ఒక 25 సంవత్సరాల నుండి మన ఆరేపల్లి గ్రామంలో మాల వేయడం జరుగుతుంది. నియమ నిష్టలతోటి 41 రోజు ఆ హనుమాన్ యొక్క పాదసేవ చేసుకుంటూ గ్రామంలో ఉన్న ప్రజలందరి మేలు కోరుకుంటూ ఈ యొక్క గ్రామము అభివృద్ధి చెందాలని జనాలందరూ కోరుకున్న వాళ్ళ కోరికలు నెరవేరాలని ప్రతి సంవత్సరం లాగే 30 రోజుల దీక్ష పూర్తయిన తర్వాత హనుమాన్ యొక్క సంకీర్తన శోభయాత్ర చేయడం జరుగుతుంది. భజన పాటలతోటి మరియు భక్తులందరికీ దేవుని యొక్క తీర్థ ప్రసాదాలను పంచడము, ఊర్లో ఉన్న విలేజ్ని అంతా పండగ వాతావరణం మార్చడము, అందరికీ భక్తితో ఈ యొక్క ఊరేగింపులో పాల్గొనడానికి ఆహ్వానించడం జరుగుతుంది స్వామి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన వరంగల్ 3వ డివిజన్లో ఈ హనుమాన్ శోభయాత్ర ఘనంగా చేయడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్న అమ్మలకి, అక్కలకి మరి యొక్క ఈ గ్రామ ప్రజలందరికీ మా హనుమాన్ భక్తుల తరపున కృతజ్ఞతలు చెప్పుతూ జై శ్రీరామ్. హనుమాన్ నియమాలను ఎట్లా పాటిస్తారు, అంటే ఏ విధమైనటువంటి దీక్షలో ఎట్లా పాటిస్తారో ఆ నియమాలు ఏంటి? హనుమాన్ నియమాలంటే అతి కఠినంగా ఈ వేసవి కాలంలో పాదరక్ష లేకుండా ఒకటే పూట భోజనం చేసి తర్వాత కింద నేలపై కటిక నేలపై పడుకుంటూ అతి కఠినమైన నియమాలు పాటిస్తూ ఒక హనుమాన్ దీక్షను 41 రోజులు మండల రోజు పూర్తి చేస్తాం. ఈ ఎండకి ఎన్ని కాలు కలిగినా భగవంతుడే మాకు చూస్తాడు. ఆ భగవంతుని దీవెనలు ఉన్నాయి కాబట్టి ఏ పనైనా ఎండాకాలంలో అని కాకుండా మాకు చలికాలం ఎట్లా ఉందో అట్లనే సాగుతుంది. ఎందుకంటే దేవుని దీవెనలు మాకు ఉంటాయి కాబట్టి ఒక ఎండాకాలం లాగా అనిపించదు మాకు. అంటే హనుమాన్ దీక్షను చేయడం అనేది ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారు కదా, ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో హనుమాన్ దీక్ష చేసేటువంటి వాళ్ళ సంఖ్య ఏ విధంగా పెరుగుతుంది? మండల దీక్ష కాడ నుంచి మొదలు పెడితే అర్ధ మండల, పావు మండల అని చెప్పేసి ఆ నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనల ప్రకారంగా ప్రతి సంవత్సరము గత సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరంకి 30 నుంచి 60కి, 60 నుంచి 100కి, 100 నుంచి 150కి అట్లా హనుమాన్ స్వాముల సంఖ్య పెరుగుతూ ఉన్నది. కాబట్టి ఇది దీక్షను మార్నింగ్ సెక్షన్లో 4 నుంచి 5, 5:30 లోపల బ్రహ్మగడియ పూజ టైంలో మనము ఈ పూజలు చేసుకోవడం, మధ్యాహ్నం పూజలు చేసుకోవడం, దాతల ద్వారా పూజలు చేసుకోవడం, దీక్షలు చేయడం, ఈ రామనామం అని చెప్పేసి ప్రతి నగరానికి, ప్రతి వాడవాడకి వెళ్ళి మనము వెళ్ళడం ద్వారా ఈ ఆరేపల్లిలో ఉన్నటువంటి భూతాలే కావచ్చు, పేతాలే కావచ్చు, ఆ మూఢనమ్మకాల మీద ఉన్నటువంటి ఆలోచనలను తొలగించడం కోసం భక్తులకు ఈ నగర సంకీర్తన ద్వారా, ఈ హనుమాన్ దీక్ష, ఈ రామ మందిరం ద్వారా, ఈ ఆరేపల్లి రామాలయం ద్వారా మేము అందరికీ ధైర్యాన్ని నింపడానికి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఎప్పుడు లేని విధంగా అత్యంత ఎత్తైనటువంటి విగ్రహంతో ఊరేగిస్తున్నారు. ఏమనుకుంటున్నారు, అంటే ఎలాంటి సంకేతం? మాకు చాలా ఆనందంగా ఉంది. మా విగ్రహాన్ని తీసుకొచ్చిన కూడా గ్రామ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ ఆ ఊర్లో మన ఆరేపల్లి గ్రామంలో వరంగల్ థర్డ్ డివిజన్లో ఉన్న ప్రతి ప్రజలు, గ్రామంలో ఉన్న అక్కా చెల్లెళ్ళు అందరూ కూడా బాగుండాలని ఆ విగ్రహం తేవడం జరిగింది. ఓకే, ఇప్పుడు 41 రోజులు ఈ దీక్షలో ఉండి కుటుంబాన్ని, ఇల్లును అన్ని వదిలేస్తారు కదా, అంటే మీరు చేసేటువంటి పనులలో ఈ దీక్ష ఏమైనా ఆటంకం కలుగుతుందా? కలగదు స్వామి. ఈ దీక్ష తీసుకున్నదే ఒక భక్తి శ్రద్ధతోటి సేవా మార్గంలో నడవాలని ఒక 41 రోజులు తీసుకుంటున్నాం. ఇది ఈ స్వాములకే కాకుండా తదుపరి వచ్చే స్వాములకు కానీ మిగతా సమాజానికి కానీ ఒక భక్తి స్ఫూర్తిని నిర్వహించడానికి ఆయన యువతలో మెయిన్గా ఓ ధైర్యం, ఒక భక్తి శ్రద్ధ, సేవా మార్గం తీసుకురావాలనే దీని ముఖ్య ఉద్దేశం. జై శ్రీ. ఓకే, హనుమాన్ దీక్షకు సంబంధించినటువంటి పుడమి టీవీ ప్రేక్షకుల కోసం ఒక మంచి హనుమాన్ దీక్ష చాలీసా కావచ్చు, హనుమాన్ గేయం కావచ్చు, మీరు దీక్షలు చేసేటువంటి 1-2
పాటలు పాడి వినిపించండి ప్లీజ్ అందరు కలిసి. శ్రీ గురు చరణ సరోజర జనిజ మన ముకుర సుధారి వరనౌ రఘువర విమల యశ జోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికై సుమిరో పవన కుమార్ బల బుద్ధి విద్యా దేవు మోయి హరహు కలేశ విఘార్ జయ హనుమాన జన గుణ సాగర జయ కపీశ దిగు లోక ఉజాగర రామ దూత దురిత బలధామ అంజని పుత్ర పవన సుత నామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కే సంగి కాంచన వరణ విరాజ సుకేశ ఆనన కుండల కుంచిత కేశ ఆదవజ్రావు ధ్వజా విరాజై కాంతే మూంజనే భూషాది శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మా జగవంద విద్యావాన గుణీ అతి చాతుర రామ కాజ కరివే కో అసుర ప్రభు చరిత్ర సునివే కో రసియ రామ లఖన సీతా మన బసియ సూక్ష్మ రూప ధరి సియ కావ వికట రూప ధరి లంక జరావ भीम रूप धरि असुर समारे रामचंद्र के काज समारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हरषि मुर लाए रघुपति किंगी बहुत बढ़ाए कहा भरत सम तुम प्रिय भाई शास्त्र वदन तुम लोय सगावै अस कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीसा नारद शारद सहित ईसा यम कुबेर दिगपाल जाते कभी कोविद कहि सकै कहते तुम उपकार सुग्रीव किन्म राम मिलाया रजपद दीन तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु लील्यो ताहि मधुर फल जान प्रभु मुद्रिका मेरि मुख माहि जलधि लांघि गए असर जनाहि दुर्गम काजा जगतिक जेते सुगम अनुग्रह तुम्हारे देते राम दुलारे तुम रखवारे हो तना आज्ञा बिनु पैसारे सब सुख है तुम्हारे शरण तुम रक्षक काहू को डरना अपन तेज तुमरो आपै तीनों लोका अंतत कापै भूत पिशाच निकलै आवै महावीर जब नाम सुनावै नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान धरावै सब पर राम तपस्वी राजा जिनके काज सकल तुम साजा और मनोरथ तो पैलावै आसुर मिट जीवन फल पावै चारों युग परताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि के दाता असवर दीना जानकी माता राम रसायन तुम्हारे पास सदा रहो रघुपति के दास तुम्हारे भजन राम पवावै जन्म जन्म के दुख बिसरावै अंत काल रघुपति पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवदास चित्तन धरई हनुमत से सर्व सुख करई संकट हटै मिटै सब पीरा जो सुमिरै हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई कर्ज सवारा पन घर जोई टूटहि बंदी महासुख होई जोया पढ़े हनुमान चालीसा होया सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरिचेरा कीजे नाद मुझे महादेरा पवना कलया संकट हरना मंगल मारुति रूपा सीता रामा लखना सीता सहित उदया भौस्वा रूपा सीता पवना लक्ष्मण जानकी जय बोलो हनुमान के राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के जय बोलो हनुमान के राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के राम लक्ष्मण जानकी जय श्री राम చూస్తున్నాం కదా మహిళలు మంగళహారాలతోటి ఈ యొక్క హనుమాన్ శోభయాత్రకు స్వాగతం పలుకుతున్నారు. హనుమాన్ శోభయాత్ర కొనసాగుతుంది. అన్ని వీధులలో కూడా హనుమాన్ శోభయాత్ర కొనసాగుతుంది. అంటే 25 ఏళ్ల వయసున్నటువంటి వాళ్ళు దాదాపు 7-8 సంవత్సరాల
పిల్లలు, యువకులు ఎక్కువ మంది ఈ హనుమాన్ దీక్ష తీసుకున్నారు. 41 రోజుల పాటు సాగేటువంటి ఈ దీక్షలో 30వ రోజులు పూర్తవుతున్నటువంటి క్రమం లోపల ఈ శోభాయాత్రను ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. అదే క్రమం లోపల అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా కూడా కాళ్ళకు చెప్పులు లేకుండా ఒకే పూటనే భోజనం చేస్తూ ప్రతి సంవత్సరం ఈ దీక్షను కొనసాగిస్తున్నటువంటి హనుమాన్ జితేందర్